చూడండి. క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ టు వేరియబుల్స్ విచ్ ఇస్ ప్యారలల్ టు ax plus by plus c is equal to 0. ఇక్కడ ఏం చేసాం చూడండి, మనము kax plus kby c ని చేయలేదు. అంటే ఫస్ట్ 2 ని k తో మల్టిప్లై చేసినాము, అదర్ దాన్ 1 తో 0 తో చేయకూడదు. ఇదే కోయిన్సైడ్ అన్నప్పుడు k మూడింటిని మల్టిప్లై చేసాం. 8 మార్క్స్ కి మనకు 2 క్వశ్చన్స్ డైరెక్ట్ ప్రాక్టీస్ చేయమని ఇస్తున్నాము. మిగతావి షేడింగ్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్, పెన్ పెన్సిల్ ప్రాబ్లం, బాయ్స్ గర్ల్స్ ప్రాబ్లం, ఈ 5 మనం బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా 1 లేదా 2 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ కాబట్టి గ్రాఫ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్ వేసేటప్పుడు డెసిమల్ పాయింట్స్ నీట్ గా క్యాల్కులేషన్ చేసి కరెక్ట్ గా పాయింట్అవుట్ చేసి జాయిన్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4th చాప్టర్, 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. దీంట్లో మనకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. 1 మార్క్ ఇప్పుడే డిస్కస్ చేసాము కాబట్టి దీని గురించి ఏమి ఎక్కువగా మాట్లాడను. క్రియేటింగ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose 1 root is given, 2 roots are given, 2 roots are equal, reciprocal to each other. Creating a situation as quadratic equation. Situation, product of 2 consecutive numbers is 72 అంటారు. Product of 2 consecutive numbers is 72. Consecutive numbers అంటే మనం ఏం తీసుకుంటాము, x and x plus 1. So x and x plus 1 are consecutive numbers. Product is 72. Just multiply x into x, x square, x1 ja x, minus 72 is equal to 0. 2 మార్క్స్ కి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు స్టాండర్డ్ ఫామ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0 వచ్చేటట్లు ఒక ఈక్వేషన్, ఆ సిచ్యువేషన్ నుంచి మనం దాని నుంచి ఒకటి క్రియేట్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 90% అడుగుతున్న కాన్సెప్ట్ వచ్చేసి డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ డెల్టా ఆర్ డి is equal to ఫార్ములా మనందరికి తెలుసు, b స్క్వేర్ మైనస్ 4ac. దీంట్లో ఫస్ట్ పిల్లవాళ్ళకు మనం ఏబిసి ఫైండ్ అవుట్ చేయడం నేర్పియండి. ఏబిసిలు ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ హియర్ a is equal to 2, b is equal to 3 రాసేస్తారు ఇమ్మీడియట్ గా, c is equal to 5. ఈక్వేషన్ ఇచ్చి ఏబిసిస్ రాసినా కూడా వాళ్ళకు 1 మార్క్ ఉంటుంది. తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. డిస్క్రిమినెంట్ డెల్టా is equal to b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ కూడా -3 హోల్ స్క్వేర్ ని -9 రాస్తారు. మైనస్ ను స్క్వేర్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 40. సో విచ్ ఇస్ ఈక్వల్ టు -31. నెగటివ్, if discriminant is negative, roots are not real. If delta is equal to 0, roots are real and equal. Delta is equal to 7 వచ్చింది అంటే +7, roots are real and distinct. ఈ 3 వేరియేషన్స్ పిల్లవాళ్ళకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్పాలి. తర్వాత దీంట్లో ఇంకొక మోడల్ ఏమి ఇస్తున్నారు మనకి ఎక్కువగా, వెన్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అని ఇస్తున్నారు వాళ్ళే. రూట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే డెల్టా is equal to 0. కాబట్టి మనం డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ పిల్లవాళ్ళకి ఎక్కువగా ఫోకస్ చేద్దాము. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అండ్ నేచర్ ఆఫ్ రూట్స్. ఇఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ ఫైండ్ k. ఈ 3 మోడల్స్ లో మనకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత దీంట్లో వర్బల్ ప్రాబ్లమ్స్ కూడా జస్ట్ 4 ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఫోకస్ చేద్దాం. Find 2 numbers whose sum is 27, product is 182. మళ్ళా కన్సెక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 365. ఇది మనకు ప్రీ ఫైనల్ లో కూడా వచ్చింది చూడండి. స్టేట్ ద కండిషన్ వేర్ 2 రియల్స్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. మీరు మరీ సింపుల్ గా రాయకుండా ద డిస్క్రిమినెంట్ డెల్టా గ్రేటర్ దాన్ 0, దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇట్లా ఒక సెంటెన్స్ లాగా రాయండి. ఇక్కడ కూడా 2 ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఇఫ్ డెల్టా is equal to 0, then the roots are equal and real. Next, no real roots. If delta less than 0 or negative, then the roots are not real.
ఈ విధంగా స్పెసిఫిక్ గా ఒక దానికి ఇచ్చిన కంక్లూషన్ తో సహా ఆన్సర్ రాయడం నేర్పిస్తుంది. నెక్స్ట్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఈ చాప్టర్ చాలా మంది స్కిప్ చేస్తున్నారు, కానీ మనం ఈ 5 మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు జస్ట్ ఫైండింగ్ ఏ, ఫైండింగ్ డి, ఫైండింగ్ A10, S10 ఇట్లాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పేటప్పుడు పిల్లవాళ్లకు ఈ అసర్షన్ అండ్ రీజనింగ్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ప్రాబ్లమ్స్ ఎక్కువగా నేర్పిద్దాం. ఇవి కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కామన్ డిఫరెన్స్ మీదనే ఎక్కువగా అడుగుతున్నాడు. అన్ని ఈక్వల్ నెంబర్స్ ఇస్తున్నారు, 5 5 5 5 5. ఈజ్ ఇట్ అండ్ ఏపీ? డిఫరెన్స్ జీరో ఉన్నా కూడా ఏపీ అయిపోతుంది. కాబట్టి ఫార్ములాస్ ఎక్కువగా ఫోకస్ చేద్దాము. డైలీ ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి పిల్లవాళ్ళకు ఏ, డి, A10, A20, S10, S20 ఈ విధంగా ఒక్కొక్క ప్రాబ్లం నేర్పించినా కూడా వాళ్ళకు 4 మార్క్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. తర్వాత 8 మార్క్స్ మనం ఆల్రెడీ దీన్ని స్టాటిస్టిక్స్ కి చాయిస్ కింద వదిలిపెట్టాము. ఎవరికైనా స్టాటిస్టిక్స్ టఫ్ అనుకున్నప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు, అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఫార్ములా రాసేటప్పుడు an is equal to a plus n minus 1 into d. Here a is first term, n is number of terms, d is common difference equal to a2 minus a1. ట్రయాంగిల్స్ లో 1 మార్క్, 2 మార్క్స్, 8 మార్క్స్. కానీ మనం ట్రయాంగిల్స్ రియల్ నెంబర్స్ కి ఆల్టర్నేట్ గా చాయిస్ తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనం ఈ 8 మార్క్స్ ని తీసేయవచ్చు. ఎందుకంటే మనం ఖచ్చితంగా రియల్ నెంబర్సే ప్రాక్టీస్ చేపిస్తున్నా, పిల్లవాళ్ళు కూడా అవే చేస్తుంటారు. అంటే దీనికి మనం వచ్చే మార్క్స్ 3 మార్క్స్. 3 మార్క్స్ లో ఫస్ట్ 1 మార్క్ ఏమేమి చదవాలో చూద్దాం. చూడండి, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్ థేల్స్ థీరం మీద డయాగ్రామ్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సిమిలారిటీ కండిషన్స్. వెన్ 2 polygons become similar if their corresponding angles are equal and corresponding sides are proportional. తర్వాత congruent figures, corresponding angles and corresponding side concepts. 2 triangles similar ఇచ్చినప్పుడు వాటిలో ఎలా చేయాలి ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఈ లైన్ ప్యారలల్ అని ఇస్తున్నారు. ఇది 1, ఇది 3, x 7. ఫైండ్ ఏఈ అడుగుతున్నారు. సో అకార్డింగ్ టు మనకు బేపిటి ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి. కాబట్టి మనకు 3x ఈజ్ ఈక్వల్ టు 7, x ఈజ్ ఈక్వల్ టు 7/3 which is equal to 2.33 something. ఒక్కొక్కసారి ఏసీ కూడా అడుగుతారు. ఏసీ అన్నప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ 2.3 + 7 9.3. ఇటువంటి బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. తర్వాత సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్స్ 2 డాష్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు స్క్వేర్స్, సర్కిల్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, ఆల్ రెగ్యులర్ పాలిగాన్స్, ఈ 4 మైండ్ లో పెట్టుకోండి. 1 మార్క్ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు సిమిలర్ ఫిగర్స్ కి స్క్వేర్స్, సర్కిల్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అండ్ రెగ్యులర్ పాలిగాన్స్. తర్వాత 2 మార్క్స్ కోసం టెక్స్ట్ బుక్ లో ఉన్న 3 సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ క్రైటీరియా ఏఏఏ, SSS, SAS, థెల్స్ థీరం, కాన్వర్స్ ఆఫ్ థెల్స్ థీరం, condition for similarity of triangle, examples for similar and non-similar figures. 8 marks ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి కూడా చదువుకోండి, కానీ రియల్ నెంబర్ చేసేటప్పుడు ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. కోఆర్డినేట్ జామెట్రీ మనకి దీంట్లో బిట్స్ అంటూ ఏమీ రావట్లేదు. 2 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1. 2 మార్క్స్ లో కూడా ఎక్కువగా ఫార్ములాస్ ఫోకస్ చేస్తున్నారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 గివెన్ పాయింట్స్ x1 y1 అండ్ x2 y2, మిడ్ పాయింట్, సెక్షన్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద గివెన్ పాయింట్. ఈ 4 ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్ గా మనం 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా బాగా చేయవచ్చు. కాబట్టి ఫార్ములాస్ బాగా ఫోకస్ చేద్దాము. దీంట్లో మనకు ట్రిగనామెట్రీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్
కాస్ 0, 0, 0, sin 90. అంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ తెలియాలి. అందుకే ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ కూడా బిఫోర్ ఎగ్జామ్ రఫ్ షీట్ లో అంటే పేజ్ నెంబర్ 24 లో ట్రిగనామెట్రిక్ టేబుల్, సర్ఫేస్ ఏరియాస్, ఆల్ ఫార్ములాస్, 3 ఐడెంటిటీస్, ఈ 3 కూడా క్వశ్చన్ పేపర్ రావడానికి ముందే రాసి పెట్టుకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండదు, టైం కూడా వేస్ట్ కాదు. ఇవన్నీ ఎలా రాయాలనేది ట్రిగనోమెట్రీ చాప్టర్ లో నేను చెప్తాను. తర్వాత 8 మార్క్స్ కి అవుట్ ఆఫ్ 5 మోడల్ పేపర్స్ 3 మోడల్ పేపర్స్ లో ట్రై సెక్షన్ గురించే ఫోకస్ చేశారు. కాబట్టి ట్రై సెక్షన్ పిల్లవాళ్ళకు బాగా ప్రాక్టీస్ చేపిద్దాము. 1:2 రేషియో ఒకసారి, 2:1 రేషియో, సబ్స్టిట్యూషన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 3 కూడా లాస్ట్ స్టెప్ వరకు. పిల్లవాళ్ళు చాలా మంది బ్రాకెట్లు కూడా పెట్టకుండా రాస్తుంటారు. కాబట్టి లాస్ట్ ఆన్సర్ వరకు బ్రాకెట్లు పెట్టడం. లాస్ట్ కంక్లూషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి, భరత్ అండ్ వినోద్ వీళ్ళిద్దరూ ఈ ఆన్సర్స్ వస్తాయని చెప్పారు. మనం మొత్తం కంక్లూషన్ రాసిన తర్వాత సో భరత్ ఈజ్ కరెక్ట్ ఆర్ వినోద్ ఈజ్ కరెక్ట్, లేదు 2 ఆన్సర్స్ తప్పు వచ్చినాయి, సో బోత్ భరత్ అండ్ వినోద్ ఆర్ రాంగ్, నాట్ కరెక్ట్. ఈ విధంగా కంక్లూషన్ కూడా ఖచ్చితంగా రాయాలి. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీడి, ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్, ఈ ప్రాబ్లం ఒకటి. తర్వాత ట్రయాంగిల్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు చూడండి. 3 పాయింట్స్ ఇచ్చి ఫస్ట్ ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుందా, ట్రయాంగిల్ పాసిబుల్ అయితే అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, దీని గురించి ఒకసారి మనం చూస్తే మనం ఫస్ట్ 3 డిస్టెన్స్ ఏబి, బిసి, సిఏ 3 కనుక్కోవాలి. సపోజ్ ఏబి 5, బిసి 10, సిఏ 15 వచ్చింది అనుకోండి. ఇక్కడ మనం ఏం గమనించవచ్చు, ఈ 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఏబి ప్లస్ బిసి చేస్తే ఏసీ వచ్చింది. అంటే గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ పాయింట్స్ తో ట్రయాంగిలే ఫామ్ కాదు, కాబట్టి ఆ కంక్లూషన్ రాయాలి. సో ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు సిఏ. సో గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్, ట్రయాంగిల్ కెనాట్ బి ఫామ్. ఓకే, మనకు ఒకసారి ఇట్లా వచ్చింది √37 2 యూనిట్స్. కాబట్టి ఇక్కడ ఏం గమనించినాము, 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో the given points are vertices of an isosceles triangle. ఆల్ ఈక్వల్ వచ్చినాయి, మీకు తెలుసు ఆల్ ఈక్వల్ వస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ బుక్ లో ఇలా ఇచ్చాడు చూడండి, దానికి ఆన్సర్స్ ఇలా వస్తాయి, √52, √50, √2 అని. చాలా మంది అడుగుతున్నారు స్కేలిన్ అని రాయొచ్చా అని. స్కేలిన్ కరెక్టే, ఇంకా స్పెషల్ ప్రాపర్టీ ఏది ఉందో మనం చెక్ చేయాలి. వీటిని గమనిస్తే స్క్వేర్ చేస్తున్నాం, అన్ని నెంబర్స్ ని స్క్వేర్ చేయండి. చేస్తే ఏమొచ్చిందండి మనకు 52 ఒకటి, 50 ఒకటి, 2 ఒకటి వచ్చింది. అంటే 52 ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 2. స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్. ఇది ఎక్కడ వస్తుంది మనకు, రైట్ ట్రయాంగిల్, కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం. కాబట్టి ఎస్పెషల్లీ 3 నెంబర్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్ గా, సో ద గివెన్ పాయింట్స్ ఆర్ vertices ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇట్లా ట్రయాంగిల్ గురించి కూడా 3 కాన్సెప్ట్స్ చూడండి. కొలీనియర్ అయితే నో ట్రయాంగిల్ ఇస్ ఫార్మ్డ్, 2 ఈక్వల్ అయినప్పుడు ఐసోసిలస్, అన్ని ఈక్వల్ అయినప్పుడు ఈక్విలేటరల్. ఈ 3 వాల్యూస్ వచ్చేది కూడా ఒక టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వాడతారు. తర్వాత నెక్స్ట్ ట్రిగనామెట్రీ. ట్రిగనామెట్రీ నో చాయిస్, దీనిలో చాయిస్ వదిలిపెట్టడానికి కూడా ఏం ఛాన్స్ లేదు. 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తున్నాయి. 1 మార్క్ మనం 5 మోడల్ పేపర్లో వచ్చిన బిట్స్ అన్ని ఇక్కడ కలెక్ట్ చేసాము. చూడండి సింపుల్ గా sin θ ఈజ్ ఈక్వల్ టు cos θ దెన్ tan θ. సరే, ఇది చెప్పు, మనం ముందు టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ట్రిగనామెట్రీ టేబుల్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ట్రిగనామెట్రీ టేబుల్ రాయడం చాలా ఈజీ. మనకు యాంగిల్స్ ఒకసారి చూస్తే 30, 60, 45, 0, 90, ఈ 5 యాంగిల్స్ మీదనే రేషియోస్ రాయమంటారు. కొంతమంది చెప్తుంటారు 0/4, 1/4 రాయండి, మంచిదే. ఇంకా సింపుల్ గా చూస్తే మనం ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటే
ఫస్ట్ ఇక్కడ 30 ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ 60 ఉంటుంది. 30కి ఆపోజిట్ గా 1, 60కి ఆపోజిట్ గా √3, హైపాటనస్ 2 రాసుకోండి. దీంతో మీకు ప్రతి రేషియో 30-60కి ఉన్నది వస్తుంది. sin 30, sin అంటే మనకు తెలిసిన ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్. 30కి ఆపోజిట్ సైడ్ 1, హైపాటనస్ 2. secant 60, హైపాటనస్ బై అడ్జసెంట్ సైడ్. 60కి తీసుకున్నప్పుడు ఇది 60కి ఆపోజిట్ అవుతుంది, ఇది 60కి అడ్జసెంట్. కాబట్టి హైపాటనస్ 2 బై 60కి అడ్జసెంట్ సైడ్ 1. ఈ విధంగా మనం 30-60కి మొత్తం రేషియోస్ రాయొచ్చు. 45 degreesకి ఏం రాసినాము? 1, 1 √2. అంటే ఆపోజిట్ సైడ్ 1, అడ్జసెంట్ సైడ్ 1, హైపాటనస్ కూడా 1 అవుతుంది. కాబట్టి దీంట్లో నుంచి ఫార్ములా చూసుకోండి. tan 45 ఆపోజిట్ బై అడ్జసెంట్, cos 45 అడ్జసెంట్ బై హైపాటనస్. అడ్జసెంట్ ఈజ్ 1, హైపాటనస్ ఈజ్ 2. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువగా 0-90. యాక్చువల్గా ట్రయాంగిల్ ఫామ్ కాదు, మనకు అర్థం కావడానికి ఇక్కడ 0 రాస్తే ఆటోమేటిక్ గా 2 కలిపితే 90 రావాలి, అంటే ఇక్కడ 90 ఉంటుంది. దీనికి సైడ్ నేను ఏం తీసుకున్నాను? 0-1-1. ఎందుకంటే 0 డిగ్రీ అంటే ఈ సిఏ పోయి సిబితో కోయిన్సైడ్ అయిపోతుంది 0 degrees అంటే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. అందుకే 1-1 తీసుకున్నాము. ఈ రెండు కలిసిపోయినప్పుడు ఏబి అనేది 0 అయిపోతుంది. ఇది 0. ఇప్పుడు చూద్దాం. sin 0 ఆపోజిట్ బై హైపాటనస్. ఆపోజిట్ ఈజ్ 0, హైపాటనస్ ఈజ్ 1. 0/1 0. cos 0 adjacent side by hypotenuse. Adjacent side is 1, hypotenuse is 1. tan 90. tan 90. 90 అన్నప్పుడు 90కి ఇది ఆపోజిట్ అవుతుంది, 90కి ఇది అడ్జసెంట్ అవుతుంది. కాబట్టి tan అన్నప్పుడు ఏం రాస్తాం మనము? 0/, tan కి ఆపోజిట్ 1/0. 90కి ఆపోజిట్ సైడ్ 1, అడ్జసెంట్ సైడ్ 0. కాబట్టి 1/0 నాట్ డిఫైన్. ఈ విధంగా మనం ట్రిగ్నామెట్రిక్ టేబుల్ కూడా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా మనకు ఐడెంటిటీస్ కూడా 3 ఉన్నాయి. An equation which is true, always true for all the variables in it. గుర్తు పెట్టుకోవడానికి మీకు ఒక షార్ట్ కట్ ఇచ్చాము. ఎస్సి, ఎస్టి, సిసి. ఎస్సి అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. ఎస్టి షెడ్యూల్ ట్రైబ్ అంటాం, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అట్లా గుర్తు పెట్టుకోండి. ఎస్సి, ఎస్టి, సిసి. సిసి కెమెరాస్. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ 1. కొసికెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ 1. ఈ విధంగా ఐడెంటిటీస్ కూడా గుర్తు పెట్టుకోండి. టేబుల్స్, ఐడెంటిటీస్, సర్ఫేస్ ఏరియాస్ బిఫోర్ ద ఎగ్జామ్ రఫ్ షీట్ లో రాసి పెట్టుకుంటే మనకు చాలా టైం కవర్ అయిపోతుంది. తర్వాత 4 మార్క్స్ కూడా ఎక్కువగా చూస్తే ఈ టేబుల్ నుంచి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి, కాబట్టి ఎక్కువ ఫోకస్ చేద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. దీంట్లో డెఫినేషన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ డయాగ్రామ్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విత్ డయాగ్రామ్, లైన్ ఆఫ్ సైట్ విత్ డయాగ్రామ్. ఈ మూడే ఎక్కువగా అడుగుతున్నారు. ఒక్కొక్కసారి డయాగ్రామ్ బేస్డ్ కూడా అడుగుతున్నారు. డయాగ్రామ్ ఇస్తే కూడా మనం జస్ట్ ఒక రైట్ ట్రయాంగిల్ వేస్తే చాలు. మొన్న ప్రీ ఫైనల్లో అడిగారు, ఏ ల్యాడర్ ఆఫ్ 10 meters అటాచ్ టు ఏ వాల్ ఆఫ్ 5 meters. ఒక రైట్ ట్రయాంగిల్ వేస్తే సరిపోతుంది. కాబట్టి సింపుల్ గా రైట్ ట్రయాంగిల్ వేసే డయాగ్రామ్స్ దీంట్లో వస్తాయి. తర్వాత అవుట్లైన్ ఏ డయాగ్రామ్, అదే మొన్న ఇచ్చినది. డ్రా ఏ డయాగ్రామ్. ఏ బాయ్ అబ్జర్వ్డ్ ద టాప్ ఆఫ్ ఎలక్ట్రికల్ పోల్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఫ్రమ్ వెన్ అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ 8 meters. రైట్ ట్రయాంగిల్ వేసేసి బాటమ్ అంటే హారిజాంటల్ లో 8, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60. ఈ విధంగా సింపుల్ గా దీంట్లో 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 3 డెఫినేషన్స్ అండ్ 1 రైట్ ట్రయాంగిల్ డయాగ్రామ్ కూడా వేస్తే దీంట్లో ఈజీగా వస్తుంది. సర్కిల్స్ 1 mark, 2 marks అండ్ 4 marks 3 వస్తాయి.
1 మార్క్ కి దాదాపుగా ప్రతి మోడల్ పేపర్ లో డయాగ్రామే అడిగాడు. ఈ డయాగ్రామ్ బేస్డ్ కూడా మనం కొన్ని డయాగ్రామ్స్ ముందే చేశాం చూడండి. From an external point, draw a tangent and a secant. Diagram అయిపోయింది. From an external point, draw two tangents. Draw